హాయ్ అండి. ఈరోజైతే బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే చూపెడుతున్నానండి. అది బ్లౌజ్ కొలతలతో అయితే బ్లౌజ్ కటింగ్ అనేది చూపెడుతున్నాను. అలాగే ఎవరైనా నా వీడియోస్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అనేది ఇవ్వండి. వీడియో ఏ విధంగా అనిపించిందో ఒక కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే అది బ్లౌజ్ అయితే తీసుకున్నాను. తీసుకొని దీన్నైతే నేను రివర్స్లో తీసుకుంటానండి. ఎక్కువ కటింగ్ చేస్తే మాత్రం బ్లౌజ్‌నైతే రివర్స్‌లో తీసుకుంటాను. ఫస్ట్ మనం కట్ చేసే బ్లౌజ్ పీస్‌నైతే ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఓపెన్స్ రివర్స్‌లో ఉండాలి. ఫోల్డ్ అనేది మన వైపు ఉండాలి. ఇలా బ్లౌజ్‌నైతే రివర్స్ తీసుకున్నోళ్ళే కింద పావించి అయితే మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే హెమ్మింగ్ పట్టీ వేస్తాం కదా! అందుకొరకైతే పావించి అయితే మార్క్ చేసుకొని ఇక్కడ నడుము ఫిట్టింగ్ కొలత, అలాగే ఖర్చు, అలాగే బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా! దానికైతే 1 ఇంచ్ అయితే మార్క్ చేస్తున్నాను. అలాగే నెక్ హైట్ కూడా మార్క్ చేస్తున్నానండి. కప్పు హైట్ కూడా ఒక పావించి అయితే పైకి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం నెక్ కట్ చేస్తాం కదా! కట్ చేసి కుట్టే వరకు అయితే కిందికి వస్తుంది. అందుకొరకైతే పావించి అనేది మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఆది బ్లౌజ్‌కి ఎంతైతే హైట్ ఉంటుందో, ఎంతైతే పొడవు ఉంటుందో అంత మార్క్ చేసుకోవాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. కొత్తగా కట్ చేస్తున్న వారైతే కస్టమర్ అయితే బ్లౌజ్ తీసుకొచ్చినప్పుడు ఆ బ్లౌజ్ ఆమెకు కరెక్ట్‌గా ఉందా? ఏమైనా టైటు, లూజు ఏమైనా భుజాలు జారుతున్నాయా? అవి కూడా అడగాలండి. వాళ్ళు చెప్పకపోయినా మనం అడగాలి. కొత్తగా నేర్చుకునే వారైతే కంపల్సరీగా అడగాలండి. ఎందుకంటే ఆ బ్లౌజ్ ఒక్కొక్కసారి కస్టమర్ పాత బ్లౌజ్‌ని తీసుకొస్తారు. అది ఎక్కువగా వేసుకోక పక్కకు పెట్టిన బ్లౌజును అంటే అప్పుడు ఆమెకు కరెక్ట్‌గా ఉంటుంది గానీ, ఇప్పుడు ఆడవాళ్ళకు ఎక్కువ శరీరంలో మార్పులు అనేటివి జరుగుతాయి కదా! అందుకొరకైతే ఆ బ్లౌజును ఒకసారి ఆమెను అడగాలి కస్టమర్‌ను. ఈ బ్లౌజ్ అనేది నీకు కరెక్ట్‌గా ఉందా? లేదా? మీకేమైనా డౌట్స్ ఉంటే ముందుగా క్లియర్ చేసుకోవాలండి. లేకపోతే బ్లౌజ్ మొత్తం ఆది బ్లౌజ్‌తోని కుట్టిన తర్వాత హ్మ్. ఆమె మళ్ళీ కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉండదు. అందుకొరకైతే కొత్తగా కుట్టేవారైతే ఫ్రెండ్స్ ముందుగా అయితే ఆమెకు ఆ బ్లౌజ్ కరెక్ట్‌గా ఉందా? లేదా? అనేది చూసుకోవాలి. ఇంకొక విషయం అండి, కస్టమరు అంటే మనం నార్మల్ రూబీ ముక్కలు, 2x2 ముక్కలు ఉన్న బ్లౌజుని తీసుకొస్తే ఎప్పుడు గానీ తీసుకోకండి. కొత్తగా కుట్టేవారైతే అస్సలు తీసుకోకండి. లైనింగ్ బ్లౌజ్ కొలత తెస్తేనే తీసుకోండి. ఎందుకంటే అవి సాగేది అంటే వేసుకున్నప్పుడు ఒక రకంగా ఉంటాయి. మనం కొలత తీసుకునేది ఒక రకంగా ఉంటది. అంటే వేసుకున్నప్పుడు కొన్ని బ్లౌజులేమో టైట్‌గా ఉంటాయి. కొన్ని బ్లౌజులు లూజ్‌గా ఉంటాయి. అందుకని ఎప్పుడు కానీ లైనింగ్ బ్లౌజ్‌నే కొలతగా తీసుకోండి. అంటే ఆహ్, నేను సీనియర్స్‌కి చెప్పడం లేదు. కొత్తగా నేర్చుకొని కుట్టేవారికైతే ఇదొక నా సలహా అండి. ఇప్పుడు వీడియోలో చూశారు కదా! చంక హైట్, షోల్డరు ఆది బ్లౌజ్‌కి ఎంతుందో అంతైతే మార్క్ చేసుకోవాలి. అలాగే చంక రౌండ్‌లో 1 ½ ఇంచ్ అయితే చంక షేప్ కొరకైతే తీసుకోవాలి. తర్వాత షోల్డర్ కొలత ఇవన్నీ పెట్టుకున్నాం కదా! వీడియోలో ఇదివరదాకా చూశారు కదా! మొత్తం తీసుకొని అలాగే చెస్ట్‌ను కూడా బ్లౌజునైతే నేను హాఫ్ చేసుకొని అంటే చెస్ట్ కాడ హాఫ్ చేసుకొని అది పెట్టుకున్నాను. మొత్తం ఇవైతే కొలతలు పెట్టుకున్న తర్వాత ఇలా నేనైతే లైన్స్ అనేటివి డ్రా చేసుకున్నాను. ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కొందరు బ్లౌజులు అనేటివి తీసుకొచ్చినప్పుడు పైకి అంటే బ్లౌజ్ కప్పు వెనుక బ్యాక్ సైడ్ కప్పు పైకి లేస్తుంది అని ఒకటి చెప్తారండి. దాని కొరకైతే ఇక్కడ చూస్తున్నారా మనకు సైడ్ కుట్స్ వేసే పక్కన అంటే బ్లౌజ్‌కు సైడ్‌కు ఇలా పావించు పైకి మార్క్ చేసుకొని అయితే కట్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఈ కప్పు అంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కప్ అనేది పైకి లేవకుండా ఉంటుంది. ఇంకొక చిన్న టిప్ అండి. తర్వాత ఇలా మొత్తం మార్క్ చేసుకున్న వాటి నుంచెల్లయితే ఇలా మొత్తం కట్ చేసుకోండి. ఇక్కడ ఇంకొక టిప్ చెప్తున్నాను చూడండి. ముందుగా అయితే ఇలా నెక్ పార్ట్‌ని కట్ చేసుకున్నాం కదా! కట్ చేసుకున్నప్పుడు షోల్డర్స్ అనేటివి జారుతున్నాయి అని ఉంటుంది కదా! ఎందుకు జారుతాయి అనేదంటే ఇప్పుడు ఇక్కడ చూడండి వీడియోలో చూస్తున్నారు కదా! మనం చంక వైపు నుండి షోల్డర్ వైపుకు అంటే నెక్ కట్ భాగం వైపుకి ఇలా పావించు
అంటే సన్నగా పావించు మందం అయితే మార్క్ చేసుకొని ఇలా అంటే నెక్ వైపు డౌన్ ఉండాలి, చంక వైపు ఏమో హైట్ ఉండాలండి. అలా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఇలా కట్ చేయడం వల్ల భుజాలు అనేటివి జారకుండా ఉంటాయి, కరెక్ట్ ఫిట్టింగ్ కొలత ఉంటుంది. ఇలా మొత్తం మార్క్ చేసుకున్న వాళ్ళు ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్లేనండి బ్లౌజెస్ అయితే ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా ఉండదు. మరీ కొత్తగా నేర్చుకునే వారికైతే ఈ టిప్స్ అయితే చాలా యూజ్ అవుతాయండి. ఎలా ఉన్నారంటే ఇప్పుడు జనాలు ఒక బ్లౌజు కొంచెం డిఫరెంట్గా కొంచెం వచ్చిందనుకో అదే మొత్తం టామ్ టామ్ చేసేస్తారండి. అందుకొరకైతే చిన్న చిన్న మిస్టేక్స్ లేకుండా అయితే బ్లౌజ్ అనేది కట్ చేసుకోండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ మొత్తం రెడీ ఈ విధంగా రెడీ అయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తర్వాత మనం ఇక్కడ ఇవంతా అయిపోయింది కదా, మధ్యలో మనం వెనక బ్యాక్ డాట్స్ అనేటివి వేసుకుంటాం కదా, అంటే 1 ఇంచ్ అయితే ఎక్కువ కొలత పెట్టుకున్నాం కదా, దాని కొరకైతే మన ఫిట్టింగ్ కుట్టు కొరకైతే ఒక లైన్ అయితే గీసుకున్నాం కదా, దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆఫ్ చేసుకొని అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న కాడ చిన్న కట్ అనేది ఇచ్చుకోండి. అది ఎందుకంటే బ్యాక్ డాట్స్ కొరకైతే మార్క్ చేసుకొని చిన్న కట్టించుకున్న తర్వాత మనం ఫిట్టింగ్ కుట్టు కొరకు స్టిచ్ కొరకైతే చంక వైపున చిన్న కట్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ కొరకైతే డబుల్ ఫోల్డ్ కాకుండా ఆ డబుల్ ఫోల్డ్ను మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకుంటే 4 భాగాలు అయితే రావండి. క్లాత్ అనేది 4 పొరలు అయితే రావాలి. ఇప్పుడైతే ఈ విధంగా వేసుకొని ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఈ విధంగా చూడండి, ఇలా తీసుకొని వీడియోలో చూపిస్తాంటూ కింద 1/2 ఇంచ్ అయితే ఖర్చు కొరకు వదిలేయండి. ఎందుకంటే ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్ వదిలేయాలి. అదే సాదా బ్లౌజ్ అయితే 1 ఇంచ్ వదిలేయాలి. దాంట్లోనే హెమ్మింగ్ పట్టీ వస్తుంది కాబట్టి సాదా బ్లౌజ్కు 1 ఇంచు, దీనికైతేనేమో 1/2 ఇంచు. ఇలా ఆది బ్లౌజ్నైతే కొలతలు అనేటివి తీసుకోవాలి. హ్యాండ్ హైట్, హ్యాండ్ లోతు అది బ్లౌజ్కి అయితే ఎంత ఉందో అంత మార్క్ చేసుకోవాలి. ఇలా లైన్స్ అనేటివి వేసుకున్న పైన హైట్ కాడ 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే షేప్ కొరకైతే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్ షేప్ కొరకైతే ఇలా చిన్న చిన్నగా మార్క్ అనేది అయితే చేసుకుంటూ రావాలి. ఎందుకంటే లైన్ గీస్తే ఒకటేసారి అదే ఉంది కాబట్టి చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకొని ఆ డాట్స్ నుంచి అయితే ఇలా మార్క్ అనేది చేసుకుంటూ రండి. ఈ చిన్న చిన్న టిప్స్ అనేటివి కొత్తగా నేర్చుకునే వారికి అయితే చాలా యూజ్ అవుతుందండి. అలాగే మధ్యలో ముందు భాగం లోతు కొరకు కూడా అలా మధ్యలో ఒక లైన్ వేసుకొని అయితే ముందు భాగం లోతు కూడా మార్క్ చేసుకోండి. తర్వాత ఇలా హ్యాండ్కు మార్క్ చేసుకోండి. ఇది మన ఫిట్టింగ్ మార్క్ అండి. ఎక్స్ట్రా ఖర్చు అనేది ఇప్పుడు నేను వీడియోలో చూపెడుతున్నాను కదా, అది ఎక్స్ట్రా ఖర్చు భాగము. సరే, 2 ఇంచుల ఖర్చు బ్లౌజ్కి అయితే పెట్టుకున్నాం కదా, అదే ఖర్చు భాగం కొరకైతే ఇలా మార్క్ చేసుకోవాలి. ఇంత మందం అయితే అతుకులు అనేది హ్యాండ్కు పడతాయండి. మీకు తెలియాలని నేను అలా క్లాత్ పైన మార్క్ అనేది చేశానండి. ఇప్పుడైతే హ్యాండ్ అయితే మొత్తం మార్క్ చేసుకున్నాం కదా, మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా అయితే హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి. పైన చిన్న టక్ ఇసుకోవాలి, ఎందుకంటే షోల్డర్ మీద కరెక్ట్గా అక్కడైతే షోల్డర్ మీద రావాలి. అందుకొరకైతే చిన్న కట్ ఇచ్చుకోవాలి. అందుకే కింద కూడా చిన్న కట్ అనేది ఇచ్చుకోవాలండి. ఇప్పుడైతే హ్యాండ్స్ అతుక్కోరకైతే మనం ఎక్కడైతే హ్యాండ్ షేప్ తీసామో అదే భాగాన్ని ఇలా హ్యాండ్ అతుకులకైతే యూజ్ చేయాలండి. చూడండి, ఇక్కడ మనము అతుకు అనేది వేసినప్పుడైతే 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి నేను ఇలా మార్క్ గీత పక్క పొండి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కొలతతోనైతే ఈ ముక్కలు అయితే కట్ చేశానండి. అర్థమైంది కదా. ఇలా ఒకదాని మీద ఒకటి వేసి కుడతాం కదా మనం జాయింటింగ్ అనేది, అలా జాయిన్ చేసినప్పుడు అయితే 1/2 ఇంచ్ ఎక్కువ పోతుంది కాబట్టి 1/2 ఇంచ్ అనేది క్లాత్ నేను ఎక్కువ కట్ చేసుకున్నాను. ఇప్పుడు
హ్యాండ్, బ్యాక్ పార్ట్ రెడీ అయింది కదా! ఇప్పుడు మనకు ఒక ఫ్రంట్ పార్ట్ కావాలి కదా! దాని కొరకైతే బ్యాక్ పార్ట్ కట్ చేయంగా మిగిలిన హ్యాండ్స్ కట్ చేయంగా మిగిలిన క్లాత్ మీదనైతే ఇలా బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ కొరకైతే బ్యాక్ పార్ట్‌ను ఇలా 2 ఇంచుల మందం అయితే క్లాత్‌ను మడుచుకొని ఫ్రంట్ పార్ట్ కొరకు బ్యాక్ పార్ట్‌ను 2 ఇంచుల కొలతతో క్లాత్‌ని మడుచుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. అలాగే ఫిట్టింగ్ కుట్టు కొరకైతే మనం చిన్న చిన్న కట్స్ ఇచ్చాము. చిన్న కట్ అయితే ఇచ్చాము కదా! దాన్ని కూడా మార్క్ చేసుకోవాలండి. ఇలా మొత్తం ఎంతైతే ఉంటుందో అంత మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ స్కేల్ లేదు కాబట్టి నేను టేప్‌తోనే లైన్స్ అనేటివి డ్రా చేస్తున్నానండి. ఇలా సమానంగా ఒక లైన్ అనేది అయితే వేసుకోవాలి. మనం ముందు నెక్ కట్ చేస్తాం కదా! అందుకొరకైతే ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవడం వల్ల కరెక్ట్‌గా వస్తుందని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను ఫస్టు పెట్టాను. అది మీకు ఏర్పడుతుందో లేదో అని నేను కొంచెం క్లాత్‌ని జరిపి మీకు కరెక్ట్‌గా తెలియాలని ఈ విధంగానైతే చూపెడుతున్నాను. ఇది ముందు నెక్ అండి. ముందు నెక్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ నేను చెప్పేదేంటంటే కరెక్ట్‌గా వచ్చింది కదా! ముందు నెక్ అంటే మనం ఉక్స్ కాజా పట్టీలు వేయడానికైతే మనకు ఒక పావించు ఖర్చు అనేది కావాలి కదా! దాని కొరకైతే నేను ఎక్స్ట్రా ఇప్పుడు నేను వేసుకున్న ఉక్స్ కాజా పట్టీలకు లైన్ ఉంది కదా! దాని పక్కపొంటి ఇంకొక చిన్నగా మార్క్ చేసుకున్నాను కదా! చిన్న గీతలాగా దాని వరకు మార్క్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఉక్స్ కాజా పట్టీలు వేస్తే పావించు ఖర్చుతోనైతే కుడతాం కదా! దాని కొరకైతే మార్క్ చేశాను. అలాగే ముందు నెక్కును కూడా నేను మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనం ముందు షేప్ కొరకైతే డాట్స్ అనేటివి వేస్తాం కదా! మెయిన్ డాట్ అనేది మధ్యలో సెంటర్‌ది దాని కొరకైతే ఆది బ్లౌజ్‌కి ఎంత ఉందో అంత చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా చూడండి నేను కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందికి పెట్టుకున్నాను. తర్వాత చూపెడతాను చూడండి. ఇక్కడనైతే నేను ఉక్స్ కాజా పట్టీ మార్క్ చేసుకున్నాను. అది ఇక్కడ చూడండి ఉక్స్ కాజా పట్టీ వేయడానికైతే ఇలా ఒక మార్క్ అయితే చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనము పావించు ఎక్కువ పెట్టకపోతేనే ఎక్కువ కరెక్ట్ కొలత అయితే 2.5 తీసుకోవాలి. అంటే ఎందుకంటే మనం షేప్ అనేది ముందు పార్ట్ షేప్ కొరకైతే 2.5 తీసుకుంటాము. కాకపోతే ఇక్కడ పావించు నేను ఎక్స్ట్రా పెడుతున్నా కాబట్టి ఆ 2.5కు పావించు కలిపి పావు తక్కువ 3 ఇంచులు అనేది కొలత అనేది పెట్టుకుంటున్నానండి. అంటే మీరు ఆది బ్లౌజ్‌తోని కూడా కరెక్ట్‌గా పెట్టుకోవచ్చు. కాకపోతే ఆమెకు ఇక్కడ కొంచెం లూజ్‌గా ఉందట. అందుకొరకైతే నేను ఇలా టేప్‌తోనైతే మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ డాట్ కొరకైతే నేను ఇలా 2.5 కింద మనం మెయిన్ డాట్ పెట్టుకుంటాం కదా! అంటే ముందు పార్ట్ కొరకైతే దాని కొరకైతే 2.5 మార్క్ చేసుకొని మధ్యలో కరెక్ట్ షేప్ కొరకైతే ఇలా నేను ఈ విధంగా షేప్ అనేది తీస్తున్నానండి. ఇక్కడనేనండి నేను చెప్పేదైతే ఇలా ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా షేప్ తీసామనుకోండి కరెక్ట్ ఫిట్టింగు అనేది ఉంటుందండి. అంటే ఇది కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి షేప్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకున్నామనుకోండి వాళ్ళకు చెస్ట్ అనేది కరెక్ట్‌గా ఫిట్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా పెద్ద సైజు బ్లౌజులకైతే ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే సైడు కుట్లు వేసే వైపున వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక పావించు మార్క్ చేసుకొని అయితే షేపు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. తర్వాత చంకలోతు నేను హాఫ్ ఇంచు తీయలేదండి. చెస్ట్ ఎక్కువగా ఉన్న వారికి ముందు పార్ట్ లోత్ అనేది ఎక్కువగా తీసుకోవద్దు. అలా తీసుకోవడం వల్ల ముందు పార్ట్ అనేది అంటే చంక వైపున క్లాత్ అనేది ఇగ్గినట్టు అవుతుందండి.
హ్యాండ్ యొక్క క్లాత్‌ను ఇగ్గినట్టు అవుతుంది. అంటే హ్యాండ్‌ను ఇగ్గినట్టు అవుతుంది. అందుకొరకైతే నేను ఈ వీడియోలో చూస్తున్నట్టు అలా తీయనట్టు ఒక పావించు కన్నా తక్కువ కొలతతోనే మార్క్ చేసుకొని కట్ చేయాలి. అలాగే ఇక్కడ చూడండి ముందు నెక్ కాడ కూడా కొంచెం నేను క్రాస్‌గా మార్క్ చేసుకున్నాను. పావించు కన్నా తక్కువతో మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే షోల్డర్స్ అనేటివి ఇలా మార్క్ చేయడం వల్ల జారవు. ఇలా చిన్న చిన్న కొలతలతోని చిన్న చిన్న కొలతలు అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్‌ని అనేది కట్ చేసామనుకోండి కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుందండి. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం వాయిస్ ఓవర్ కాడ కొంచెం అదవుతుందండి. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. అలాగే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం ముందు వీడియోలో ఇంకా మంచిగా చెప్పడానికైతే ట్రై చేస్తాను. కొంచెం సపోర్ట్ ఇవ్వండి. కొంచెం నాకు వీడియో అంటే డైరెక్ట్‌గా చెప్పడానికైతే కొంచెం భయం ఉండదు కానీ ఇలా కొంచెం చెప్పే వరకు ఏందంటే కొంచెం కెమెరా ముందు చెప్పడానికైతే కొంచెం అదైతుందండి. అందుకొరకైతే ప్లీజ్ కొంచెం అర్థం చేసుకొనైతే నేను ఎలా చెప్పానో నాకు అర్థమైతే లేదు. నా ఫీలింగ్ అనేది కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూసారు కదా వీటిని మనం మార్క్ చేసుకున్నాం కదా వాటికి కూడా చిన్న చిన్న కట్స్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేయడానికి ఫ్రంట్ పార్ట్‌కు 4 డాట్స్ అయితే 3 డాట్స్ అయితే వేసుకుంటాం కదా దాని కొరకైతే అలా చిన్నగా కట్టించుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి ఉక్స్ కాజా పట్టీ వైపు ఎక్కువ మంది అయితే ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని అయితే చిన్నగా కట్ చేసుకుంటారు. కాకపోతే నేను ఆ విధంగా కట్ చేయనండి. ఇలా చూడండి కింది వైపున తక్కువ కొలత పెట్టుకొని పై వైపున ఎక్కువ పెట్టుకుంటాను. ఇలా పెట్టుకోవడం వల్ల డాట్స్ షేప్ అనేది కరెక్ట్‌గా వస్తుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎక్కువ మంది అయితే ఉక్స్ కాజా పట్టీని ఆఫ్ చేసుకొని డాట్ వేసుకుంటారు. అలా చేయకండి. ఒకసారి ఇలా చేయండి ఫ్రెండ్స్. షేప్